హే ఆల్! ఈరోజు నేను పాట్‌లో చేపల కూర వండుతున్నాను. యెస్. పాట్‌లో నేను ఇవాళ కొరమీను చేపల ఇగురు వండుతున్నాను. దానికోసం ఆనియన్స్, ఉల్లిపండు, పచ్చిమిర్చి కోసుకున్నాను. చేపల కూరలో మీరు కంపల్సరీగా వేయాల్సిన ఒకటి ఏంటి అంటే ఉల్లిబందు. యెస్. చేపల కూర గానీ, రొయ్యల కూరలో గానీ ఉల్లిబందు వేస్తే దాని రుచి వేరే లెవెల్ ఉంటుంది. సో, పాట్‌లో ఆయిల్ ఏసేసాను. అది ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను కట్ చేసుకున్న ఆనియన్, ఉల్లిబందు అన్నీ వేసేసాను. అది ఎగుతుంది. ఈలోపు నేను చేపలు చక్కగా కడిగేసుకొని దానికి కల్లుప్పు, పసుపు, కారం పట్టించుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్‌గా తెచ్చుకొని మిక్సీ వేసేసాను. సో, వన్స్ నాకు ఆనియన్స్ వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చేపలు వేసేసాను. అది మిస్ అయింది క్లిప్. ఇంకొకటి దీనిలో ఒక మంచి మసాలా పట్టుకుందాం. దానికి మనకి కొబ్బరి ఐదర్ ఎండు కొబ్బరి ఆర్ పచ్చి కొబ్బరి ఏదైనా బాగుంటుంది టేస్ట్. గసగసాలు, ధనియాలు, జీలకర్ర, చిన్న చెక్క, 2 ఇలాచి అలాగే 4 లవంగాలు మొత్తం కలిపి మంచి బాగా పౌడర్‌లా కొట్టండి. తర్వాత దానిలో వాటర్ ఏసేసి మంచి గుజ్జులాగా వస్తది. దాన్ని మనం చేపల కూరలో కలిపేసుకోవాలి. నేను కలిపేసాను ఫ్రెండ్స్. ఆ మసాలా మొత్తం చక్కగా చేపల కూరలో వేసి కలుపుకోవాలి. అండ్ చేపల కూరకి ఎప్పుడు గరిటె వాడొద్దు. చక్కగా 2 క్లాత్స్‌తో పట్టుకొని ఇట్లా తిప్పుతూ ఉండాలి. గిన్నెని మొత్తం కిందకి పట్టుకొని ఇట్లా చక్కగా తిప్పుతూ ఉండాలి. మసాలా వేసిన తర్వాత చక్కగా ఒక 5-10 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిన తర్వాత మసాలా మొత్తం చక్కగా ముక్కలకి పట్టిన తర్వాత ఫైనల్గా నేను ఉల్లిబందు, కొత్తిమీర వేసేసి పొయ్యి కట్టేశాను. కుండ కాబట్టి ముందే కట్టేశాను. కుండలో ఏంటంటే కట్టిన 5 మినిట్స్ తర్వాత కూడా ఉడుకుతూ ఉంటుంది. సో, చేపలు చాలా తొందరగా ఉడికిపోతాయి. సో, అందుకని జాగ్రత్తగా చూసి కట్టేసుకోవాలి. నా కూర అయితే రెడీ. యమ్మీ కొరమీను కూర.